10 ఏళ్లలో కేసీఆర్ పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని విమర్శించారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పాలనపై కేసీఆర్ 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు రావాలని కిషన్ రెడ్డికి సవాల్ చేశారు. నారాయణపేట జిల్లాలో పర్యటించిన రేవంత్ 1000 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. జిల్లా అభివృద్ధికి ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తామన్నారు రేవంత్. నారాయణపేట జిల్లాలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 10 ఏళ్లలో పాలమూరు జిల్లాను కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసుంటే ఇవాళ చంద్రబాబుతో పంచాయతీ ఉండేది కాదన్నారు రేవంత్. వైఎస్ఆర్ జగన్ పోతిరెడ్డిపాడుతో కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ నోరెత్తలేదని విమర్శించారు ముఖ్యమంత్రి. 10 ఏళ్ల పాలనపై కేసీఆర్, 12 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు రావాలని కేసీఆర్ కిషన్ రెడ్డికి సవాల్ చేశారు సీఎం. ఈ 10 ఏళ్లలో నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసినుంటే ఇవాళ చంద్రబాబు నాయుడుతో పంచాయతీ ఎందుకు వస్తుండే? ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డిపాడు పక్క 4000 క్యూసెక్స్ నుంచి 40,000 క్యూసెక్లకు పెంచింది. రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది. రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు? ఆనాడు నువ్వు ఊడిగం చేసి రాజశేఖర రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించకపోయాడు కృష్ణానది జలాలు. మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్, ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచభక్ష ప్రమాణాలు పెట్టి 6 గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకం రచించింది నువ్వు కాదా? మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి. మహిళా సంఘాల సభ్యులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా చెప్పారు రేవంత్. మహిళా సభ్యులకు ఇకపై 1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి 2 మంచు చీరలు ఇస్తామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. ఎస్సీ మహిళ బంగళి దేవమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. నియోజకవర్గంలో 859 మంది లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణ పత్రాలను అందించారు రేవంత్ రెడ్డి. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, వసతి గృహాలు, వివిధ అకాడమిక్ బ్లాక్లను మంత్రులతో కలిసి ప్రారంభించారు సీఎం. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, కొత్త నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మారుమూల ప్రాంతమైన నారాయణపేటకు మెడికల్ కాలేజీ రావడం అభివృద్ధికి సూచిక అన్నారు రేవంత్. జిల్లా అభివృద్ధి కోసం ఎన్ని వందల కోట్లైనా ఖర్చు చేస్తామన్నారు సీఎం. వికారాబాద్ జిల్లా పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు రేవంత్ రెడ్డికి అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం వెంట మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. సంక్షేమ శాఖలో పథకాల అమలుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. బట్టి పలు అంశాలపై ఉన్నత అధికారులతో చర్చించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలను సంబంధించి అద్దెలు, డైట్ బిల్లు ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారులకు సూచించారు. శాఖల వారీగా ఉన్న బకాయిల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బకాయిలకు సంబంధించి శాఖల అధికారులు బాధ్యత తీసుకుని ఆర్థిక శాఖ నుంచి బిల్లులు ఎప్పటికప్పుడు మంజూరు చేయించుకోవాలని సూచించారు. సంక్షేమ హాస్టల్స్, గురుకులాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారుల పర్యటనలు నిరంతరం ఉండేలా చూసుకోవాలన్నారు బట్టి. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం వివిధ శాఖల నుంచి ఎస్సీ, ఎస్టీ శాఖలకు రావాల్సిన నిధులపై కసరత్తు చేసి సీరియస్గా ఫాలో అప్ చేయాలని తెలిపారు. కేంద్ర పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి నిధులు రాబట్టడంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు బట్టి.
ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు అటవీ హక్కుల చట్టం కింద లక్షలాది మంది గిరిజనులకు భూ పంపిణీ జరిగిందని తెలిపారు డిప్యూటీ సీఎం. ఈ భూముల అభివృద్ధికి సంబంధిత అధికారులతో సంయుక్తంగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సోలార్ పవర్ ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని పెంచడం, అటవీ విస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవకాడో, వెదురు వంటి పంటల సాగుకు ప్రణాళికలు రచించి రాబోయే 2 ఏళ్లలో ఫలితాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ఆ వర్గాల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మద్యం మనిషి మనుగడ లేకుండా చేస్తుంది, ఆర్థికంగా వ్యక్తిగతంగా కృంగదీస్తుంది. ఇవన్నీ అనుభవించిన ఆ గ్రామ ప్రజలు మద్యపానాన్ని నిషేధించడానికి నడుం బిగించారు. మహిళలు ఒక్కతాటిపైకి వచ్చి మద్యంపై పోరుబాట పట్టారు. ఆ గ్రామంలో మద్యాన్ని అమ్మడానికి, తాగడానికి వీల్లేదని ఆందోళన బాటపట్టారు. ఇప్పుడు ఆ గ్రామం మద్యం నిషేధిత గ్రామంగా మారింది. ఇంతకీ ఆ ఊరెక్కడుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో మద్యపానంకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు మహిళలు. ఈ ఊళ్ళో 2000 జనాభా ఉంటే 16 బెల్ట్ షాపులున్నాయి. గ్రామ శివారులోని చిన్న చిన్న దాబాల్లోనూ లిక్కర్ అమ్ముతుంటారు. గ్రామ యువతతో పాటు స్కూల్ పిల్లలు కూడా దాబాల్లో మద్యానికి అలవాటు పడుతున్నారు. ఈ నెల 6న ఈ గ్రామానికి చెందిన యువకుడు బైక్ ప్రమాదంలో చనిపోయాడు. మద్యం తాగి బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందంటూ లిక్కర్ అమ్మకాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు మహిళలు. మా కుటుంబం సభ్యులు ఖరాబ్ అయిపోతురు. తావి వద్దు అంటే పడిగడుపున వచ్చి తాగుతుండు. నేను అట్లనే తాగుతా, జీవితం పోయిందాక పురాస్తే అంటుండు. చిన్న చిన్న పిల్లలు నాయన, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. 24 గంటలు మమ్మల్ని కొడుతుండు. మా పరిస్థితి ఏంది? మేము బీద వాళ్ళం, మేము కష్టం చేసుకుని బతుకుదామంటే కూలినాలు చేసుకుని బతుకుతే తాగుడు పెడుతుండు. ఎన్ని రోజులైనా షాపులు బంద్ చేయడానికి మేము ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పొద్దున్న లేసే రోజు 400 కూలి ఏమో మేము చేస్తున్నాము. వాళ్ళు మేము పని వేయం చూసి మధ్యాహ్నం మంచిగా ఆడిపోయి చికెన్ ఫ్రై చేయించుకొని మంచిగా అన్ని ఫ్రై చేయించుకొని తిని పని చేయక ఆడ వండుకుంటారు వాళ్ళు. ఒక్కొక్క ఆయన నైట్ 12 అయినా ఇంటికి రావట్లేదు. ఇంట్లో పిల్లలు చేస్తే నేను డ్యూటీ పోయినా, నేను కంపెనీలో పోయినా, ఆడిపోయినా అని చెప్తున్నారు. తెల్లారి పొద్దుగాల 4ంటికి ఇంటికి వచ్చి ఎవరన్నా ఏమైనా గట్టి ఆడితే పెళ్ళాన్ని కొట్టడం, అమ్మను కొట్టడం జరుగుతుంది. గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు ఏపూర్ గ్రామస్తులు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో ఊరు తాగుబోతులకు నిలయంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మద్యపానం నిషేధించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. మళ్ళీ గనక మద్యం అమ్మినట్టయితే ఇక్కడ అమ్మిన వారికి 1 లక్ష రూపాయల జరిమానా, ఆ మందు షాప్ లో గనక తాగినట్టయితే 20,000 రూపాయల జరిమానా విధించడం మేము అనుకున్నాము. అట్లనే పట్టించిన వారికి, తాగుతుంటే చూసి పట్టించిన వారికి 10,000 రూపాయలు కూడా మేము బహుమానం ఇవ్వాలని తీర్మానించడం. మన కాయ కష్టం చేసి కడుపు కట్టుకొని సంపాదించి పిల్లలు చదివించినాం. మనకు ఎదిగి అబ్బాయి మన చవాకిరి చేయాలని మనం అనుకున్నాం. మనతోనే చేయించుకుంటారు వాళ్ళు. మనతోనే చేయించుకుంటారు. ఎప్పుడంటే మనం బెదిరిస్తే ఇప్పుడు ఏమంటారు అంటే, ఇట్లా కాదు నాన్న వద్దని చెప్తే బయటికి వెళ్తుండు, మత్తులో మునిగిపోతుండు. ఇంటికి రావడం ఏమంటుండంటే కూర బాగాలేదు, అన్నం బాగాలేదు. ఒక్కరు తాగుతాడు, ఒక్క 90 తాగకపోతే వణుకుతాడు మొత్తం, మనిషి షేక్ అవుతాడు. అంతా కారణం అయ్యింది మొత్తం. ఆ మంది ఏమందో చీప్ లిక్కర్ మంది అమ్ముతారు ఊళ్ళో మొత్తం. ఆరోగ్యాలు ఏం ఖరాబ్ అని ఇప్పుడు కానీ తీస్తే ఏమేమి ఖరాబ్ అని తెలియదు. ఇంకా నాకు పొద్దున్న దాకా పనికి పోయి రావాలి, మళ్ళీ ఏమైనా అయితే నేనే పెట్టాలి. కన్నా కష్టం నేను చేసుకుంటే తెల్లని దాకా నిద్ర పోనీ ఒకటి చేస్తాను నన్ను. మహిళలకు మద్దతుగా గ్రామస్తులంతా మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మందు అమ్మితే 1 లక్ష రూపాయలు, తాగితే 20,000 జరిమానా, అమ్మిన వారి గురించి సమాచారం ఇస్తే 10,000 పారితోషికం ఇవ్వాలని గ్రామస్తులంతా కలిసి నిర్ణయించారు. ఇదే విషయాన్ని బెల్ట్ షాపుల నిర్వాహకులకు కూడా వివరించారు. నిషేధిత గుట్కా, సిగరెట్లు అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దూరం నుంచి పెట్టి ఆడ మకాం పెట్టి అన్ని పెట్టి అమ్మి పిల్లలు ఆగమవుతురు. ఇంట్లో భార్య పిల్లలే చూసుకోవాలి, భార్య భర్తనే కాపాడుకోవాలి. వాళ్ళు ఎంత బాధపడుతురు. చిన్నపిల్లలు ఇచ్చి పెట్టిపోతారు. భర్త దొరకలేడు, భర్త దొరుకుతున్నాం, పిల్లలు దొరుకుతాయి. అంత చిత్ర హింసలు అవుతుంది. మానుకోవాలి, అమ్మని వద్దు ఈ ఊళ్ళో. రాబోయే కాలంలో ఇట్లనే అమ్మినట్టయితే ఎవరైతే రేషన్ ఉన్నాయో ఆ రేషన్ లేకుండా, అదేవిధంగా తర్వాత పింఛన్ ఉంటే పింఛన్ లేకుండా కూడా కలెక్టర్కు, ఆర్డీఓ కానీ వాళ్ళందరికీ కూడా మేము ఈ విషయాన్ని రాతపూర్వకంగా మూకుమ్మడిగా మహిళలు కానీ, యువకులు కానీ, పెద్దలు అందరం కూడా ఒక 2-3 లారీలు కట్టుకునైనా పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసైనా ఈ మద్యం అమ్మ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ ఊర్లో బెల్ట్ షాపుల వల్ల యువత మొత్తం ఖరాబ్ అయిపోతుర్రు. వాళ్ళ ఇంటికి పోయి తల్లిదండ్రుల మీద దౌర్జన్యం చేస్తుర్రు. ఏందిరా అని అడిగితే వాళ్ళని లెక్క చేయకుండా మాట్లాడుతుండ్రు. జనం ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే కూడా భయపడుతుర్రు. తాగి మొన్ననే ఒక అబ్బాయి చనిపోయిండు. వాళ్ళ పిల్లలు ఆగమయ్యారు, వాళ్ళ తల్లిదండ్రులంతా ఆగమయ్యారు.
మద్యం తాగి మరణించడంతో ఎన్నో కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి దీనావస్థలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. మద్యపాన నిషేధమే ఈ సమస్యకు పరిష్కారమని చెప్పారు. గ్రామస్తుల నిబంధనలు ఉల్లంఘించి మద్యం అమ్మితే ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్ని కలిసి సహకరించాలని కోరుతామన్నారు మహిళలు. తాగి అడ్డవులుగా మాట్లాడతాడు మా సారు. అడ్డవులు తాతాడు, కచ్చిరికాడ పదాలు పాడతాడు, డాన్స్ చేస్తాడు. పని వేస్తా పొద్దు తలకల్లా ఇంటికాడ లేడు. వస్తారు నేను మళ్ళీ పొద్దు నైట్ 9, 10, 12 అయిన దాకా దూరాడుకొచ్చుకోవాలి. తిరిగి తీసుకొచ్చుకొని నైట్ వస్తారు 1, 2 అవుతుంది. నిమ్మలంగా మీరు మందు పని చేస్తే మీకు దండం పెడతాం. నేను అమ్ముతా ఈయన ఏం చేస్తాడు, ఈయన ఇంతమంది నేర్చుకోవచ్చు ఏం చేస్తాడు అనేది కాదు కాన్సెప్ట్. పిల్లలు యాయి తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, మందు తాగుతుండు, అన్ని తాగుతుండు. తల్లిదండ్రులు అసలు ఏంద్రా అని అడిగితే క్వశ్చన్ వేస్తే నేను ఇంటికి రాను, నేను వేసుకొని చచ్చిపోతా అంటాడు. ఎవరిని బెదిరిస్తారు? ఆ మహిళలతో పాటు మేము కూడా అందరం కూడా ఊరోళ్ళం మొత్తం ఏకమైనాం కాబట్టి బెల్ట్ షాప్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దని మొన్న వార్నింగ్ ఇచ్చినాం, ఈరోజు కూడా ఇస్తున్నాం. ఇక ముందు కూడా అమ్మినట్లయితే రేషన్ కార్డు, పింఛని, ప్రభుత్వ పథకాలు రాకుండా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మునుగోడు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో బెల్ట్ షాపులు మూతపడడంతో సమీప గ్రామాల యువత మద్యం కోసం ఏపూరు గ్రామానికి వస్తున్నారని తెలిపారు స్థానికులు. అలా తమ ఊరు మందుబాబులకు అడ్డగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగుబోతులతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తేనే ఊరు ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నేషనల్ హైవేపై ప్రమాదాలు పెరుగుతున్నాయి. గ్రామాల నుంచి హైవేలకు కనెక్టింగ్ రోడ్ల దగ్గర ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ఈ యాక్సిడెంట్లలో హెల్మెట్ పెట్టుకోకపోవడంతో తలకు గాయాలై చనిపోయిన వారే ఎక్కువ అని తెలిపారు పోలీసులు. మెదక్ జిల్లాలో హెల్మెట్ లేని ప్రయాణం యువత ప్రాణాల మీదకు వస్తుంది. హైదరాబాద్ వంటి నగరాల్లో బైక్పై వెళ్లేవారు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ వేస్తారు. గ్రామాల్లో అదేమీ ఉండదు. హెల్మెట్ ఉన్నా లేకున్నా పట్టించుకోరు. అడిగేవారు లేకపోవడంతో యువత ఇష్టారీతిన ప్రయాణాలు చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. గ్రామాల నుంచి వచ్చేవారు హైవే కనెక్టివిటీ రోడ్డుపై రాంగ్ రూట్లో వెళ్లడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిలో హెల్మెట్ పెట్టుకోని వారే ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసింది. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో అక్షయ పాత్రలో పనిచేసే 2 యువకులు బైక్పై వెళ్తూ లారీ ఢీకొట్టి తలకు తీవ్ర గాయాలై చనిపోయారు. ఫసల్వాది దగ్గర ఓ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి లారీని ఢీకొట్టాడు. కానీ హెల్మెట్ పెట్టుకోవడంతో చిన్న గాయాలతో బయటపడ్డాడు. అతని వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోవడంతో తలకు బలమైన గాయమయ్యి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. హెల్మెట్ ధరించడం కేవలం డ్రైవ్ చేసే వ్యక్తికే పరిమితం కాదంటున్నారు డాక్టర్స్. బైక్ నడిపే వారితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకుంటే మంచిదని సూచించారు. హెల్మెట్ వాడకంపై పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా యువతలో మార్పు రావడం లేదని తెలిపారు. ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసిన 2.5 సంవత్సరాల్లో దాదాపు 4 నుంచి 5 వేల హెల్మెట్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాం. ఎందుకంటే ఇది టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్, ఇట్లా ఎస్పెషల్లీ యూత్లో. అంటే ఇప్పుడు సంగారెడ్డిలో మన పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి చేసినాం. ఇప్పుడు ఎస్పీ కూడా వాళ్ళు మనకు సహకరించారు. సంగారెడ్డి కానీ, జోగిపేట్, నారాయణఖేడ్, జహీరాబాద్, ఇలా రకరకాల అన్ని చుట్టుపక్కల ఉన్న టౌన్స్ అన్నిటి కూడా పోయి మేము చేయగలిగిన దాంట్లో టు క్రియేట్ అవేర్నెస్ అంతే, హెల్మెట్స్ పెట్టుకోండి అని. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాటి లెక్కల ప్రకారం 2019 స్టాటిస్టిక్స్ ఐ థింక్ అక్కడ చూసుకుంటే ప్రతి స్టేట్కి ఒక 10 బ్లాక్ స్పాట్స్ అని ఐడెంటిఫై చేసి, తెలంగాణ స్టేట్స్కి 10 బ్లాక్ స్పాట్స్ ఇస్తే టాప్ 10లో 4 జస్ట్ ఈ ఎంత స్ట్రెచ్ ఉంటుంది, 20 కిలోమీటర్లు ఉంటుందా, దీంట్లోనే 4 ఉన్నాయి బ్లాక్ స్పాట్స్. అది నేషనల్ స్టాటిస్టిక్స్ మనది కాదు. సో అది అంత సివియర్. ఇప్పుడు రోడ్ అవుతుంది కాబట్టి ఇట్స్ ఓకే, అట్లీస్ట్ ఈ యాక్సిడెంట్స్ అన్న కొంచెం వరకు తగ్గొచ్చు. అయితే మేము ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇంటర్ అవుతున్నాం, వెళ్తున్నాము డైరెక్ట్గా కంటిన్యూగా డైరెక్ట్ ఇండికేటర్గా కాకుండా ఇండికేటర్ వెళ్ళాడు డైరెక్ట్ అతలికి మలిపేసిండు. నాకు హెల్మెట్ ఉంది, డైరెక్ట్ పోయి గుద్దేసుకున్నాం లారీ. ఆ బండి నేను నడుపుతున్నా, నాకు హెల్మెట్ ఉంది, నేను గిట్ట కింద పడిపోయినా ఈ పక్క సైడ్లో. వెంకల మా కొడుకున్నాడు, డైరెక్ట్ వెళ్ళి ఆ బండి నుంచి పోయి ఆయనతో లారీకి తాకేసిండు. ముంగట బంపర్కి తాకి నెత్తికి బ్లడ్, అది దవడలు ఇరిగినాయి, కాలు ఇరిగింది, సీరియస్గా ఉన్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ముంబై హైవే, నాందేడ్ అకోలా NH44తో పాటు సిద్దిపేట జాతీయ రహదారులున్నాయి. ఈ హైవేలకు వందల గ్రామాలతో కనెక్టింగ్ రోడ్లున్నాయి. ఆ ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదాలు జరిగే 10 స్పాట్లను గుర్తించారు అధికారులు. వాటిలో 4 స్పాట్స్ సంగారెడ్డి జిల్లాలోని నందికంది నుంచి రామచంద్రాపూర్ వరకు ఉన్నట్టు తెలిపారు.
గతేడాది ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో 1163 మంది చనిపోగా వారిలో 575 మంది హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే చనిపోయారని చెప్పారు అధికారులు. రోడ్డు మీద అన్ని రకాల వాహనాలు పోతుంటాయి. మేజర్ రోల్ ఇస్ 2 వీలర్స్. అంటే మన ఇండియన్ రోడ్స్లో అబ్జర్వ్ చేస్తే ఒకటే రోడ్ పైన కార్లు పోతాయి, 2 వీలర్లు పోతాయి, లారీలు పోతాయి, అన్నీ పోతాయి. కాబట్టేసి 2 వీలర్స్ మేజర్ రోల్ ఉంది కాబట్టేసి 2 వీలర్స్ అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుని హెల్మెట్ ధరించిన తర్వాతనే వెహికల్ నడపాలి. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలండి. యాక్ట్ చెప్తుంది అది. సో దీంతో మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల ఎప్పుడన్నా యాక్సిడెంట్ జరిగినా కానీ తలకు దెబ్బ తగలకుండా ప్రాణహాని లేకుండా ఉంటుందనేసి అది ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా 2 వీలర్ నడిపినప్పుడు హెల్మెట్ పెట్టుకోగలరు. స్పెషల్లీ 2 వీలర్స్ వాళ్ళు మోర్ ప్రికాషనరీగా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని నడపాలండి. అట్లే సెల్ ఫోన్ కూడా యూజ్ చేయకూడదండి. మోటార్ వాహన చట్టం ప్రకారం బైక్పై వెళ్లేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఈ నిబంధనపై అవగాహన లేక హెల్మెట్ పెట్టుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ చట్టంపై స్వచ్ఛంద సంస్థలు, అధికారులు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కేంద్రంలో శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి జాతరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. జాతరకు 600 మంది సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నట్టుగా చెప్పారు. 65 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. 4 రూట్లలో పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. ఇక ఈ నెల 26 నుంచి 5 రోజుల పాటు లింగేశ్వర స్వామి జాతర జరగనుంది. ఆఫీసర్లు ఎప్పుడూ పబ్లిక్ లో ఉంటేనే బెటర్. జనంతో మమేకమై వారి సమస్యలు విని పరిష్కరిస్తే ఆ అధికారులకు గుర్తింపు. ఐఏఎస్లో 4 గోడలకు, ఏసీ గదులకు పరిమితం కాకూడదన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఐఏఎస్ ఆఫీసర్ తన టూర్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ చేసుకున్నారు. నెలలో క్షేత్ర సందర్శనలు, చేపట్టిన తనిఖీలు, పబ్లిక్ గ్రీవెన్స్ లెక్కలు తీసి చూపిస్తున్నారు. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా వారానికి 3 రోజులు మండలాల్లో, గ్రామాల్లో పర్యటిస్తున్నారు. సోమవారం గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదులు స్వీకరించి వాటి ఆధారంగా నేరుగా ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. నిత్యం హాస్టళ్లలో తనిఖీలు, నిద్ర చేస్తూ విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటున్నారు కలెక్టర్ రిజ్వాన్ బాషా. ఇటీవల జ్యోతి బాపులే పాఠశాల, కళాశాలను తనిఖీ చేశారు. వాటర్ ప్లాంట్, కిచెన్ గార్డెన్, వంటశాలను పరిశీలించారు. 5వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్ పాఠాలు చెప్పారు. విద్యార్థులతో ముఖాముఖి అయి ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన తయారీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కలెక్టర్. భోజనంలో నాణ్యత ఉండాలని ఆదేశించారు. ప్రతి గురువారం స్కూళ్లను సందర్శించాలని ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ప్రత్యేక అధికారులు, కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు రిజ్వాన్ బాషా. జిల్లా కేంద్రంలోని బాల సదన్లో సడన్ గా విజిట్ చేశారు కలెక్టర్. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ హాస్పిటల్ను విజిట్ చేశారు రిజ్వాన్ బాషా. సామాజిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఓ ప్రైవేటు హాస్పిటల్లో కూడా తనిఖీలు చేశారు కలెక్టర్. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనగామలోని గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్. సాయంత్రం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. చౌడారం గ్రామంలో కేజీబీవీని సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పాలకుర్తి కేజీబీవీలోనూ ఆకస్మికంగా తనిఖీ చేశారు రిజ్వాన్ బాషా. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారో తెలుసుకొని సూచనలు ఇచ్చారు. జాఫర్గఢ్ గురుకులం, నమిలిగొండ ప్రభుత్వ హాస్పిటల్లో కాస్మెటిక్ ఛార్జీల పెంపు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు టెండర్లు రద్దు చేశారు అధికారులు. టెండర్లను ఫైనల్ చేసే టైంలో రద్దు చేయడంతో పలువురు కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల మధ్య విభేదాలు రావడం, కొందరు పెద్దలు కాంట్రాక్టర్లను సిండికేట్ చేసేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణమని ఆరోపణలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి పనుల టెండర్ల రద్దు తీవ్ర చర్చనీయాంశమైంది.
కొత్తగూడెం మున్సిపాలిటీలో 10 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు మున్సిపల్ ఆఫీసర్లు. కొత్తగూడెం పాల్వంచ కాంట్రాక్టర్లు పోటాపోటీగా టెండర్లు వేశారు. 10 నుంచి 21 వరకు టెండర్లు వచ్చాయి. దాదాపు 60 మంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనడం మున్సిపాలిటీ చరిత్రలో ఇదే మొదటిసారి. వారిలో ఎక్కువ మంది 23% వరకు తక్కువకు టెండర్లు చేశారు. అయితే ఈ నెల మొదటి వారంలో టెండర్లు ఓపెన్ చేసి ఫైనల్ చేయాల్సి ఉండగా వాటిని రద్దు చేసినట్లు ప్రకటించారు అధికారులు. కాంట్రాక్టర్ల మధ్య విభేదాలే టెండర్ల రద్దుకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విభేదాలపై ఓ స్థానిక లీడర్కు తెలిసిందని, వారు కాంట్రాక్టర్లను సిండికేట్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. సిండికేట్ అయ్యేందుకు కొందరు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ల రద్దుకు ప్లాన్ చేశారంటున్నారు పలువురు నేతలు. సాంకేతిక సమస్యలు అంటూ టెండర్లను రద్దు చేయడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. టెండర్ల రద్దు అన్యాయమని వాపోతున్నారు పలువురు కాంట్రాక్టర్లు. కొత్తగూడెం మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ గా వచ్చినటువంటి మన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు ఏం జరుగుతుంది మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు కావచ్చు, ఇంకా ఏ పనులు కావచ్చు, ఎటువంటి అవకతవకలు జరిగినాయా వాటి మీద విచారణ చేసి సంబంధిత అధికారుల మీద తగు చర్యలు తీసుకోవాలి. త్వరితగతిన ఎక్కడెక్కడైతే పనులు పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ పనులను కూడా తక్షణం మరి పూర్తి చేసి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేటువంటి అవసరం మన స్పెషల్ ఆఫీసర్ గారి మీద ఉంది. ఎందుకంటే రేపు మాపు మరి కార్పొరేషన్ అవుతున్నటువంటి సందర్భంగా మరి అభివృద్ధి పనులు అన్ని కూడా త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకి న్యాయం చేసేటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వార్డుల్లో కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఈ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి కూడా విన్నవిస్తా ఉన్నాం. పాల్వంచకు చెందిన కొందరు కాంట్రాక్టర్లు బినామీల పేరుతో టెండర్లు వేస్తున్నారంటూ కొత్తగూడెం కాంట్రాక్టర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో టెండర్లు వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి టెండర్లు ఇస్తున్నారని చెప్తున్నారు. కాంట్రాక్ట్ గెలుచుకున్న వారి పేర్లను ప్రకటించిన తరువాత టెండర్లను రద్దు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు పాల్వంచ మున్సిపాలిటీలో 8 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచిన అధికారులు రిజర్వేషన్ల విషయంలో తప్పులు జరిగాయంటూ వాటిని రద్దు చేశారు. టెండర్లకు సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల మొదటిసారి టెండర్ రద్దుపరచడం జరిగింది. మున్సిపాలిటీకి ఉన్న అధికారాల మేరకు చట్టపరిధిలో ఒకటి అది రద్దు చేయడం జరిగింది. తిరిగి టెండర్ పెట్టడం జరిగింది. ఈ టెండర్లు అనేది పూర్తిగా ఆన్లైన్ టెండర్ కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఎవరైనా ఎక్కడికైనా టెండర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదు. ఎవరైనా అవకాశం అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా టెండర్ వేసుకోవడానికి చేసుకోవచ్చు. ఖర్చు కూడా క్వాలిటీగా చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదు. చట్ట పరిధిలో కూడా మాకున్న అధికారాల మేరకు టెండర్ రద్దుపరిచి తిరిగి టెండర్ కూడా పెట్టడం జరిగింది. టెండర్ల రద్దులో అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అభివృద్ధి పనుల కోసం వేసే టెండర్లలో కొందరు కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేసి సొమ్ము మిగుల్చుకునే ఆలోచన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వచ్చినటువంటి నిధుల్ని సక్రమంగా ప్రజల కోసం ఖర్చు పెట్టే దానికోసం చేయాలి. కాబట్టి పాత పాలక మండలి యొక్క ఒత్తిళ్లకు తలగకుండా పారదర్శకంగా ప్రజలకి అందుబాటులో పరిపాలన ఉండే విధంగా అధికారులు రకంగా దృష్టి పెట్టాలని, దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎవరైతే ఇన్ఛార్జి ఆఫీసర్ ఉన్నారో, అదనపు కలెక్టర్ గా జిల్లా ఆఫీసర్ ఉన్నారో వారు ప్రత్యేక బాధ్యత తీసుకొని పరిపాలనలో పారదర్శకత తీసుకొచ్చే దానికోసం అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు తలగకుండా ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా పరిపాలన కొనసాగించే దాంట్లో ఆ పర్యవేక్షణ కూడా కొనసాగించాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. టెండర్లు ఎందుకు రద్దు చేశారో అధికారులు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు లోకల్స్. రద్దు చేసిన టెండర్లను పిలిచి అభివృద్ధి పనులు చేయాలని కోరుతున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు రామానుజ జీఆర్ పర్యవేక్షణలో స్వామివారికి విశేష పూజలు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. 23న శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేక ప్రతిష్ఠ జరగనుంది. కుంభాభిషేక మహోత్సవాంగం మధ్య తృతీయ దివసే మధ్యాహ్న సమయే సకల దేవతా తృప్త్యర్థం హవన పరిపూర్ణతా సిద్ధ్యర్థం పూర్ణాహుతి హోమం కరిష్యే. పూర్ణాహుతి ద్రవ్యమభ్యర్చయేద్ ఐతేన మన్యస్వ అనుమతేన. శ్రీమద్ వానమామలై మధురకి రామానుజ జీఆర్ స్వామి వారి యొక్క మంగళాశాస్త్రపూర్వకంగా స్వీయ నిర్వహణలో మా ప్రధాన అర్చకత్వంలో స్వామివారి యొక్క దివ్య విమాన గోపురానికి స్వర్ణమయం చేయటం జరుగుతుంది. ఇది చరిత్ర చరవణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపరిచే రకంగా
అతి సుప్రసిద్ధము, సుదీర్ఘము, సువిశాలమైనటువంటి ఈ గోపురానికి బంగారు కిరీటాన్ని స్థాపన చేస్తున్నారు. శిరస్సు ఉన్నవారందరూ కూడా రాజులు కారు, కిరీటం పెట్టుకున్నవాడు మాత్రమే రాజు. ఆ కిరీటము దేవరాజు అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రజల భాగ్యోదయ మహద్భాగ్యంగా వారు స్వయంగా విచ్చేసి 23వ తారీఖు నాడు స్వామివారికి కుంభాభిషేకం జరిపించి తెలంగాణ ప్రజలకు కాదు యావత్ ప్రపంచ భక్తులందరికీ కూడా స్వర్ణమయ విమానాన్ని భక్తులకు అంకితం చేస్తారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ప్రాథమిక పాఠశాల కార్పొరేట్ స్కూల్ను తలపిస్తోంది. విద్యార్థులకు వసతులతో పాటు మెరుగైన విద్యను అందిస్తోంది. ప్రశాంత వాతావరణంలో పచ్చని చెట్లతో కనువిందు చేస్తోంది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా గోడలపై వివిధ రకాల బొమ్మలు వేసి వినూత్న రీతిలో పాఠాలు చెప్తున్నారు టీచర్లు. మనం ఇక్కడ చూస్తుంది కార్పొరేట్ స్కూల్ అనుకుంటే పొరపాటే. ఇది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఒకప్పుడు కొద్ది మందితో అరకొర వసతులతో ఉన్న పాఠశాల స్థితిగతులను మార్చేశారు స్కూల్ హెడ్ మాస్టర్. 2018లో ఇక్కడికి బదిలీపై వచ్చారు ప్రధాన ఉపాధ్యాయులు వంశీ మోహన్ ఆచార్యులు. ఎలాంటి సదుపాయాలు లేక తక్కువ మంది విద్యార్థులతో ఉన్న ఈ పాఠశాలను సొంత డబ్బు 70,000 ఖర్చు చేసి అభివృద్ధి చేశారు హెచ్ఎం. పిల్లలు మ్యాథ్స్లో భయపడడం అనేది కొంత కనిపించింది. ఆ భయాన్ని నివారించి జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే భయం లేకుండా మ్యాథ్స్ చేసే విధంగా కోసం ఈ యాక్టివిటీస్ అంతా నా సొంత డబ్బుతో కూడా వెచ్చించి దీన్ని చేయడం జరిగింది. ప్రతి యాక్టివిటీ కూడా మ్యాథ్స్ ఓరియంటెడ్గా ప్రతి చాప్టర్లో ఉన్నాయన్నీ కూడా ఈ వాల్ పెయింట్గా చేయించడం జరిగింది. దీనివల్ల వాళ్ళకు బడికి రావాలన్న ఆసక్తితో పాటు మ్యాథ్స్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. 38 మంది విద్యార్థులున్న ఈ స్కూల్లో హెచ్ఎం వంశీ మోహన్ ఆచార్యులు, ఉపాధ్యాయులు సంపత్, విశాఖ చారిటబుల్ స్వచ్ఛంద సంస్థ వాలంటీర్ లక్ష్మణ్ పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. గతేడాది ప్రభుత్వం 33 లక్షలతో తరగతి గదులు నిర్మించగా హెడ్ మాస్టర్ తన సొంత డబ్బులతో గోడలపై, క్లాస్ రూమ్ ఫ్లోర్లపై విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేలా బొమ్మలు వేయించారు. ఆంగ్ల పదాలు, తెలుగు వాక్యాలు, చిన్నారులు చేసే పనులు, ఆటలు ఇక్కడ బొమ్మల్లో కనిపిస్తాయి. స్కూల్ గోడలపైనే కాదు మెట్లపై ఎక్కాలు రాయించారు. స్కూల్ ఆవరణలో గణితంలోని వివిధ ఆకృతుల్లో మొక్కలు నాటించారు. కిచెన్ గార్డెన్, బర్త్డే గార్డెన్ ఏర్పాటు చేశారు. కిచెన్ గార్డెన్ లో ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి సంరక్షించాలి. ఇక బర్త్డే గార్డెన్ లో విద్యార్థులు తమ పుట్టినరోజున మొక్క నాటి పెంచాలి. ఇటీవలే లక్నోకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ పాఠశాలను సందర్శించి విద్యార్థుల నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోయారు. విద్యార్థులకు పాఠాలు నేర్పించడమే కాకుండా సామాజిక ఆర్థిక వ్యవస్థలపై చిన్ననాటి నుంచే అవగాహన కల్పించేలా వినూత్న రీతిలో పాఠాలు బోధిస్తున్నారు ఇక్కడి టీచర్లు. చిన్నారుల మానసిక స్థితికి అనుగుణంగా అనేక రకాలుగా విద్యాబోధన చేస్తున్నారు. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. సార్ వారు నేను ఏమనుకున్నాం అంటే మా ప్రధానోపాధ్యాయులు గారు మేము మన ఊర్లో ఉన్నటువంటి పిల్లలు 100% పిల్లలు వేరే ప్రభుత్వ పాఠశాలకు గవర్నమెంట్ పాఠశాలకి పంపించాలి కానీ ప్రైవేట్ పాఠశాలకు పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రులని కలిసి మీ పిల్లల్ని మా పాఠశాలకు పంపించండి, ఒక 1 మంత్ చూడండి, మీకు ఒకవేళ నచ్చకపోతే మా పాఠశాలకు పంపించకంటే మేము కూడా అడగం అని మేము వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకునడం వల్ల వాళ్ళ పిల్లల్ని మా పాఠశాలకి పంపిస్తున్నారు. దాదాపు మా ఊర్లో ఉన్నటువంటి పిల్లల్లో 98% దాదాపు ఒక్కరు ఇద్దరు తప్పితే మిగతా అందరు పిల్లలు మా పాఠశాలకే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి నేను ఈ స్కూల్లో 3rd నుండి 5th వరకు ఇంగ్లీష్ చెప్పడం జరుగుతుంది. పిల్లల్ని ఇంగ్లీష్లో పేపర్ రీడింగ్ స్థాయి వరకు తీసుకురావడం జరిగింది. దీంట్లో మా ఉపాధ్యాయులు మా హెచ్ఎం గారు వంశీ సార్ గారు కానీ సంపత్ సార్ గారి సహకారంతో ఈ స్కూల్ యొక్క అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది. ఇంకా ఈ స్కూల్కి అభివృద్ధికి చాలా కృషి చేయాలని మేము కోరుకుంటూ కార్పొరేట్ తరహాలో ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు టీచర్లు. తరగతుల వారీగా తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు.
విద్యార్థులు హోంవర్క్ చేస్తున్న వీడియోలను తల్లిదండ్రులు, బడిలో విద్యార్థుల పాఠాలను ఉపాధ్యాయులు గ్రూప్లో పెడతారు. జాతీయ నాయకులు, శాస్త్రవేత్తలు, జంతువులు, పండగలు, ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నారు. రోజు ప్రార్థనలో విద్యార్థులతో ఇంగ్లీష్ పేపర్స్ చదివిస్తున్నారు. అబాకస్ శిక్షణ కూడా ఇస్తున్నారు టీచర్లు. మా పాప వచ్చేసి దీంట్లో 3rd క్లాస్, ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి ఇందులోనే చదువుతుంది. పిల్లలకు వచ్చేసి సార్లు వచ్చేసి చాలా బాగా క్లాసులు చెప్తున్నారు. కాన్వెంట్ నుంచి వెళ్ళి కూడా అవసరం అనుకుంటే బుక్స్ తెప్పించి డైరెక్ట్ వాటిని కూడా ప్రిపేర్ చేయించడం, ఇంటికి పంపించిన తర్వాత ఎవ్రీడే హోంవర్క్కు ప్రిపరేషన్ చేయించి వాటి వీడియోలు కూడా మేము పంపించడం, సార్కు వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టడం జరుగుతుంది. ప్రతి చిన్న విషయంలో సార్ వచ్చేసి స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు నేను MBA కంప్లీటెడ్. కాన్వెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంత కేర్గా చూసుకునే సార్లు లేరు. గవర్నమెంట్ స్కూల్లో ఇంత కేర్ అంటే ఇక సార్లే. స్కూల్లో చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే చాలా బాగా చెప్తారు. ఇక్కడ ఒకటంటే నెక్స్ట్ ఇయర్ వరకు మేము కూడా పేరెంట్స్ కూడా స్కూల్లో ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తాం, ప్రైవేట్ స్కూల్లో వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్లోకి రావడానికి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చెప్పినంత ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చెప్పినంత కూడా ప్రైవేట్ స్కూల్లో చెప్పట్లేదు. యాక్చువల్లీ ఇంకొకటి వన్ మోర్ ఏంటంటే, నా పెద్ద కొడుకుని మేము ప్రైవేట్ స్కూల్లో వేసినాం. ఫస్ట్ వానికి ఏమీ రాలేదు. ఎంత ప్రాబ్లం అయిందంటే కరోనా టైంకి అయితే చాలా ఇబ్బంది అయింది. లాస్ట్కి నేను డిసైడ్ అయిపోయినా ప్రైవేట్ స్కూల్లో వేస్ట్, గవర్నమెంట్ స్కూల్లోకి పంపిస్తాం. ఇక్కడికి వచ్చి జస్ట్ 2 monthsలో మా బాబుకు ప్రతి ఒక్కటి వచ్చేసింది. వాడు ఎప్పుడు కూడా బుక్ పట్టుకొని చదువుకున్నాడు. వాడు మమ్మీ రేపు నేను సార్కి చూపించాలి, నేను ఇది చదువుకోవాలి, ఇది చూపించాలి అన్న ఎక్స్పెరిమెంట్ వచ్చింది వానికి. ఉపాధ్యాయుల మెరుగైన బోధనకు ధీటుగా విద్యలో వృద్ధి చెందుతున్నారు ఈ స్కూల్ విద్యార్థులు. 1 నుంచి 99 ఎక్కాలు అలవోకగా చెప్పగలుగుతున్నాడు ఈ పాఠశాల విద్యార్థి అభయ్. పోటీ పరీక్షల అభ్యర్థులకు ధీటుగా చరిత్ర పాఠాల్లో రాటుదేలుతున్నాడు మరో విద్యార్థి మణివర్ధన్. 1వ తరగతి పిల్లలు చురుగ్గా లెక్కలు చేస్తారు. 3వ తరగతి చిన్నారి ఇంగ్లీష్ పేపర్ని అలవోకగా చదివే నైపుణ్యం ఉంది. ఇలా ఒకరిద్దరు కాదు, విద్యార్థులందరికీ పాఠాలతో పాటు అన్ని అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు ఉపాధ్యాయులు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారని, పిల్లలు ఉత్సాహంగా రోజు బడికి వెళ్తారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. స్థానికుల సహకారంతో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు టీచర్లు. విద్యార్థుల పేరెంట్స్, టీచర్స్ సంయుక్తంగా పాఠశాలను అభివృద్ధి చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అతను కుంచపడితే చిత్రం నవ్వుతుంది, బొమ్మకి ప్రాణం వస్తుంది. మనసులోని భావాలను పేపర్పై అందంగా చూపించగలడు. కలర్స్ లేకుండా మిరాకిల్స్ చేయగలడు. చిన్న వయసులోనే అనేక బొమ్మలు గీసిన హుస్నాబాద్కు చెందిన ఆర్టిస్ట్ నవనీత్ తన ప్రతిభతో అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన ఈ ఆర్టిస్ట్ పేరు పంతం నవనీత్. ఏ పెయింటింగ్ అయినా రంగులు వేస్తేనే అందం వస్తుంది, కానీ నవనీత్ పెయింటింగ్స్ అలా కాదు. నార్మల్ గా గీసిన బొమ్మ కూడా అదిరిపోవాల్సిందే. అలా ఒక్క లుక్కేస్తే ఇలా బొమ్మ గీస్తాడు. దాన్ని చూస్తే మనం చూపు తిప్పుకోవడం కష్టమే. అందమైన దేవుని రూపం, చెట్టు, పుట్ట, సబ్జెక్ట్ ఏదైనా సరే క్షణాల్లో బొమ్మ గీసేస్తాడు. ఇట్లా ఒకటో రెండో కాదు, చాలా రకాల పెయింటింగ్స్ వేశాడు నవనీత్. ఏ బొమ్మైనా గీస్తే చిత్రాలకు ప్రాణం పోసే కళాకారుడు. ఇతడు గీసే దేవుడి చిత్రాలను చూస్తే ఆధ్యాత్మికత ఉట్టిపడాల్సిందే. నవనీత్ గీసిన మహాకుంభమేళ అఘోర రూపంలోని త్రిమూర్తుల దేవతా రూపాలను అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ నేను చాలా స్వతహా ఒక 10 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఫీల్డ్స్ని ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఉన్న విజువల్ ఆర్ట్స్ ఫీల్డ్స్లో దేన్నైనా కానీ నేను రెప్లికేట్ చేయగలను. అలా నేను నా బ్యాచిలర్స్ ఏదైతే ఉందో నేను NIT నాగ్పూర్లో ఆర్కిటెక్చర్ చేశాను. సో అక్కడ ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఈ వాల్ ఆర్ట్స్ కానీ ఇవి మన సైకాలజీ మీద, కళ అనేది మన మీద ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి దాని మీద రీసెర్చ్ చేశాను. అండ్ దాని తర్వాత నేను 1 year గ్యాప్ తీసుకొని నవార్డ్ స్టూడియోస్ అనే నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేసి ఒక 20కి 30 పైగా ఒక 1 yearలో నేను వాల్ ఆర్ట్స్ వర్క్ వేసి ఆర్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ చేశాను. ఎదురుగా ఉన్న ఎవరి బొమ్మైనా నిమిషాల్లోనే చాట్ పైన దింపగలడు నవనీత్. మనసులోని భావాలను అందంగా పేపర్ మీద ముస్తాబు చేయడం నవనీత్ అడిషనల్ క్వాలిఫికేషన్. ఆయన ప్రతిభకు దేశ స్థాయిలో గుర్తింపు దక్కింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు నవనీత్. ప్రభుత్వ పథకాలపై చిత్రాలను గీస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాడు. NIT బాంబేలో ఆర్కిటెక్ట్ చదువు పూర్తి చేసిన ఈ కళాకారుడు తన చిత్రాలతో పాటు 3D డిజైనింగ్, ఇండ్లలో వాల్ పెయింటింగ్స్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. కానీ ఇదంతా అక్కడే బయటనే చేసుడైతుంది.
మన ఊరు మన పల్లె మన జనానికి తెలియాలనే ఉద్దేశంతో మనది హుస్నాబాద్ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి ఈ ఆర్ట్ అనేది హస్తకళలు అనేది తెలియజేయాలనే ఉద్దేశంతో సంకల్పం భావించి ఇది ప్రయత్నం చేస్తున్నాము. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఈ కళలు అనేది తెలుసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. తనకు ప్రభుత్వం సహకారం అందిస్తే పుట్టిన ఊరిలో ఒక ఇన్స్టిట్యూట్ ను పెట్టి నిరుద్యోగులకు ఆర్ట్స్ నేర్పిస్తానని చెప్తున్నారు ఈ ఆర్టిస్ట్ నవనీత్. That's all for now. Stay tuned to V6 News Asterisk.